సార్ మహా ఎన్నికల పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కూడా ఉంది అని అంటున్నారు సార్. ఎందుకంటే ఆయన ఇండియా తరపు నుంచి ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ హవా కూడా కంటిన్యూ చేస్తుంది. సో ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది సార్? మీరేం చెప్తారు? అంటే తెలుగు ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ని వాడారు. అవును. నాగ్పూర్లో చాలా స్పష్టంగా తెలుగు జనాభా, తెలుగు ఓటర్స్ ఉన్నారు. అలాగే తెలంగాణ అంటే నిజాం స్టేట్ నుంచి మహారాష్ట్రలో కలిసినటువంటి ప్రాంతాలలో ఇప్పుడు హృద్గిర్ ఇలాంటి వాటి ఏరియాల్లో కూడా వీళ్ళ ప్రభావం ఉంది, తెలుగు ఓటర్ల ప్రభావం ఉంది. అందుకని ఈ ప్రాంతాలన్నిట్లోనూ పవన్ కళ్యాణ్ని తిప్పారు, బాగానే తిప్పారు, కొంత నడిచింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రభావం మాత్రమే అని చెప్పలేము. పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగపడ్డాడు వాళ్ళకి, అంటే కమ్యూనికేట్ చేయటానికి ఉపయోగపడ్డాడు. కానీ ఒరిజినల్గానే అక్కడ వేవ్, ఎన్డీఏ అనుకూల వేవ్ ఉంది అక్కడ. ఆ వేవ్ ఉండటం వలన పవన్ కళ్యాణ్ కొంత ఎన్హాన్స్ చేయగలిగాడు. దానికి అతనికి ఉపయోగపడింది. ఇప్పుడు తను పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కాలేకపోయాను అనేటువంటి ఒక బాధ తరచూ వ్యక్తం చేశాడు ఆయన ఎన్నికల ప్రచారంలో. ఏది, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, ఎన్టీఆర్, ప్రభాసు, తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ అనేవాడు ఆయన. అంటే వాళ్ళందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్లో అద్భుతమైన విజయాలు సాధించారనేది ఆయన ఇంటెన్షన్. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు, తెలుగు రాజకీయాల నేపథ్యంలో చూస్తే మహారాష్ట్ర గెలుపులో పవన్ కళ్యాణ్ షేర్ ఉంది అనటంలో ఈయన పాన్ ఇండియా పొలిటీషియన్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే. అంటే పాన్ ఇండియా సినిమాలు చేయలేకపోయాడు కానీ పాన్ ఇండియా పాలిటిక్స్ చేయగలిగాడు ఈయన అనేది అర్థమవుతుంది. రెండోది, మొదటి నుంచి కూడా ఆయన జాతీయ రాజకీయాలతో పర్టికులర్గా బీజేపీకి దగ్గరగానే వ్యవహరించాడు ఆయన. ఆయన పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఆయన మీట్ అయినటువంటి జాతీయ నాయకుడు కూడా మోడీ గారే. ఆ తర్వాత ఆయన మొదటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏపీ 2014లో ఆయన బీజేపీకి కొమ్ము కాశాడు. 19 ఎలక్షన్స్లో కొంచెం లెఫ్ట్కి తిరిగాడు కానీ మళ్ళీ రైట్కే వచ్చాడు. ఓకే. ఆ లెఫ్ట్కి తిరిగినప్పుడు కూడా ఆయన రైట్ అభిప్రాయాలు ఏమీ మార్చుకోలే, యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాడు. ఏమీ పెద్ద తేడాలు ఏం లేవు ఆయనలో. ఆయన బేసికల్గానే రైట్ మనిషి. సో ఇప్పుడు ఆ రైట్ పాలిటిక్స్ మీదుగా, రైట్ పాలిటిక్స్ రైజ్ ఇది, ఆ రైజ్లో తను కూడా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అనేది మహారాష్ట్ర ఎన్నికలు ప్రూవ్ చేసింది. ఓకే సార్. ఇప్పుడు ఈ ప్రభావంతో ఆయన్ని సౌత్లో కూడా బాగానే వాడతారు. రేపు తమిళనాడు ఎలక్షన్స్లో ఆయన మీద చాలా హోప్స్ ఉన్నాయి బీజేపీకి. దీంతోపాటు తెలుగువారి ప్రభావం ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర ఎన్నికలలోనూ పవన్ కళ్యాణ్ని వాడేటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అయితే దొరికింది అతనికి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.